ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నిజమా నాన్న? నిజమా పెద్దయ్య? అవునరా, మీకు అభ్యంతరం లేకపోతే మీరు నాతోనే ఉండొచ్చు. ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? పెళ్ళయ్యాక అత్తగారింట్లో ఉండడం మన సాంప్రదాయం కదా నాన్న. అందులోనూ మీరు ప్రజానాయకుడు, ముఖ్యమంత్రి. నేనొచ్చి ఇంట్లో ఉంటే ఎల్లరిక్కపు అల్లుడుగా రాజుకంత గౌరవం ఉండదు. కానీ నాకెప్పుడు మా నాన్నని చూడాలనున్నా ఇంటికొస్తాను. మీకెప్పుడు నన్ను చూడాలనిపించినా వస్తాను. అలాగే తల్లి, కానీ ఇప్పుడు మాత్రం నాతోనే వచ్చి నాతోనే కొంతకాలం ఉండండి. నేను చేసిన తప్పుల్ని సరిదిద్దుకునే అవకాశాన్ని ఇవ్వండి. ఇంట్లో వాళ్ళనే సరిగ్గా చూసుకోకపోతే రాష్ట్రాన్ని ఎలా పాలించగలను చెప్పు? మంచి మాట చెప్పారన్నయ్య. ఏ ఇంట్లో రూపం ఉంటే ఆ ఇల్లు బృందావనంలా ఉంటుంది బావగారు. అప్పలనాయుడు, ముత్యాలు, రూపని రాజుని ఇంటికి తీసుకువెళ్తాను. భక్తుడు ఇంట్లో ఉండటం కంటే ఆలయంలో ఉండటమే మేలయ్యా. అలాగే కానివ్వండియ్యా. నాన్న మనసు మారడం చాలా ఆనందంగా ఉంది. మమ్మల్ని దగ్గరికి తీసుకున్నట్టే అమ్మని కూడా దగ్గర తీసుకునే రోజు వస్తే బాగుంటుంది. ఏం ఆలోచిస్తున్నావమ్మా? ఏం లేదు నాన్న, మీకు దగ్గరగా ఉండడం నాకు చాలా ఇష్టం. కానీ మీకు దగ్గరగా ఉండి మళ్ళీ దూరంగా వెళ్ళాలంటే నరకంగా ఉంటుంది నాన్న. ఇప్పటి వరకు జరిగిన సందర్భాలను బట్టి నువ్వు భయపడడంలో అర్థం ఉందమ్మా. ఇంకెప్పుడు నిన్ను రాజుని నేను దూరం చేసుకోను. మనం ఎప్పటికీ కలిసిమెలిసే ఉంటాం, సరేనా? ఆ దేవుడి దిగొచ్చిన మనల్ని ఎప్పటికీ వేరు చేయలేడు. ఆగు తమ్ముడు. ఏంట్రా దీపక్, మళ్ళీ ఏదైనా ఏదో పని చేసావా? లేదు మావయ్య. మరి మీ అమ్మతో చేతులు కలిపావేంట్రా? చంద్ర అన్నయ్య, మన ఇంటి పరువు గంగలో కలిపిది చాలక ఇంకా మన చుట్టూ తిరగడం మనకంత మంచిది కాదు. ఆయన ఇన్స్పెక్టర్, మీరేంటి ఈవిడితో వచ్చారు? తమ్ముడు, నాకు అవకాశం ఇవ్వు తమ్ముడు. కొంచెం ఓపిక పట్టి నా మాట కూడా విను. తమ్ముడు, రూపకి సీమంతం ప్లాన్ చేశారు. ఆ సీమంతంలో నిన్ను చంపేయాలని ప్లాన్ చేశారు. ఆ ప్లాన్తోనే గన్నుతో నీ గురి పెట్టారు. గురిపెట్టిన వాడి గురించి వదిలేసి అందర్నీ రూప వైపు డైవర్ట్ చేశాడు. ఒక సీఎం అయి ఉండి, సెక్యూరిటీ ఉండి, ఇల్లంతా బంధుమిత్రులు తప్ప ఎవ్వరూ లేకపోయినా ఏం మాత్రం అనుమానం రాకుండా పేల్చాడు అంటే ఎవరై ఉంటారో నీకు ఇంకా అర్థం కాలేదా తమ్ముడు? మావయ్య, మిమ్మల్ని చంపాలని ప్లాన్ చేసింది, మీ పైకి గన్ గురిపెట్టింది
రూపకి పరిస్థితి కల్పించింది ఎవరో కాదు మావయ్య, ఈ రాజుగాడు. హే, ఏం మాట్లాడుతున్నావు? ఏయ్, నా బిడ్డ మీద లేనిపోయిన అబండాలు వేస్తే తలలు ఎగిరిపోతాయి. మనుషుల్ని చంపే కుసంస్కారం మీకుందేమో గాని మాకు లేదు. నువ్వు ఆగు ముత్యాలు. మనవడు మనవడు అని ఎగిసి పడుతున్న నీకు ఆ మనవణ్ణి చంపింది నీ బిడ్డే అని తెలిసి తట్టుకోలేకపోతున్నావు. చంపెళ్ళినప్పుడు రాజు మాతోనే ఉన్నాడు. మీరు అనవసరంగా లేనిపోని మాటలు చెప్పకండి. అవునా తమ్ముడు? అయితే ఒకసారి ఈ ఫోటో చూడు. చూడండి. పెద్ద ఆ గన్ను పట్టుకుంది నేనే, కానీ గన్ను పేల్చింది మాత్రం నేను కాదు పెద్దయ్య. అబ్బా, నువ్వు పేరుకే రాజు అనుకున్నా, యాక్టింగ్ లో కూడా రాజువేరా. ఇంత పెద్ద ఇష్యూ జరుగుతుంటే ఇప్పటి వరకు ఎందుకు చెప్పలేదు? ఊరి నాయనా, నీ చేతిలో గన్నుండడం ఏంట్రా? పెద్ద, మీరు అమ్మాయి గారిని దీవిస్తుంటే పైనుంచి మీకెవరో గన్ను ఏం చేశారు. వాడిని పట్టుకుందామని వెళ్లేలోపే వాడు గన్ను పీల్చేశాడు. పట్టుకుందామంటే గన్ను వదిలేసి పారిపోయాడు. అమ్మాయి గారిని రక్తపు మడుగులో చూసి వాడిని పట్టుకోలేకపోయాను. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా. చూసావా తమ్ముడు, నువ్వు నమ్మిన రాజు చెప్పిన కట్టు కదా అసలేమైనా నమ్మశక్యంగా ఉందా? అవునన్నా, నేను చూశాను. ఎవరో మారు వేషంలో మాస్క్ పెట్టుకుని మిమ్మల్ని కాలుస్తుంటే రాజు వెళ్ళి ఆపాలని ప్రయత్నించడం నేను కళ్ళారా చూశాను నాన్నా. కానీ ఈలోపే ఇన్స్పెక్టర్ గారు విన్నారు కదా, ఈ అమ్మాయే చెప్తోంది. వెళ్ళి అరెస్ట్ చేయండి. నా బిడ్డను ఎవరన్నా ముట్టుకుంటే తలకాయ లేచిపోతాయి. సార్, మీరు ఒప్పుకుంటే అతన్ని తీసుకెళ్లి విచారిస్తాను సార్. నాన్నా, వద్దని చెప్పండి నాన్న. ఇప్పుడే కదా నాన్న రాజు నాకు దూరం చేయనన్నారు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.